polygons. Okay, polygon. What is the mean by polygon? బహుభుజులు అంటాం తెలుగులో. బహుభుజులు అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని బహుభుజి అని అంటాం. విచ్ ఈస్ ద క్లోజ్డ్ ఫిగర్ విత్ ఫార్మ్డ్ విత్ ఏ 3 or more లైన్ సెగ్మెంట్. ఓకే, సో రాసుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుందాం అంతే. ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఇది ఒక లైన్ సెగ్మెంట్. సార్ ఎందుకు మూడే తీసుకున్నావు? రెండింటితో మనం క్లోజ్ చేయలేము కదండి, ఇంకోటి తీసుకుంటే తప్ప. ఇంకో దాంతో క్లోజ్ చేసినాం. దిస్ ఈజ్ ఏ బి సి. ఇందులో ఈ ప్రతి ఉమ్మడి బిందువుని మనం శీర్షం అంటాం. శీర్షము, శీర్షము, శీర్షం. ఈ శీర్షం వద్ద రెండు భుజాల కలయికని కోణం అంటాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. మనం యాంగిల్స్ వాల్యూని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో చూపిస్తాం. ఏ వద్ద ఉన్న యాంగిల్ యాంగిల్ ఏ అంటాం. ఆర్ ఆర్. ఏ వద్ద యాంగిల్ ఎక్కడి నుంచి వచ్చింది? బిఏ అనే భుజము సిఏ అనే భుజం నుంచి వచ్చింది, అంతే కదా. అంటే ఇది బిఏ అనేది అండ్ ఏసి అనేది ఉమ్మడి బిందువు కాబట్టి నేను ఒక్కసారి రాసా. బిఏ ఖండము, ఏసీ ఖండం. యాంగిల్ ఏ ఆర్ యాంగిల్ బిఏసి. ఇప్పుడు యాంగిల్ ఏ అనే వాల్యూ దేని రిఫ్లెక్ట్ చేస్తుందంటే దాని ఆపోజిట్లో ఉన్న భుజం వాల్యూని రిఫ్లెక్ట్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఈ యాంగిల్ని కనుక మనము పెంచుకుంటూ వెళ్తే నీకు ఈ కిందున్న సైజ్ ఏమవుద్ది? పెరుగుద్ది కదా. తగ్గించుకుంటూ వస్తే తగ్గుద్ది కదా. అంటే ఒక శీర్షం వద్ద పెద్ద కోణం ఉంటే దాని ఎదుటి భుజం యొక్క కొలత ఎక్కువ ఉంటుంది. ఒక శీర్షం వద్ద చిన్న కోణం ఉంటే దాని ఎదుటి భుజం యొక్క విలువ చిన్నగా ఉంటుంది. ఏవైనా రెండు శీర్షాల వద్ద ఈక్వల్ యాంగిల్స్ ఉంటే ఎదుటిగా ఉండే భుజాలు ఈక్వల్గా ఉంటాయి. పెద్దగా ఉన్నప్పుడు పెద్ద ఉంది, చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉంది అన్నప్పుడు సమానంగా ఉన్నప్పుడు సమానం ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? అలాంటప్పుడు ఏం చేస్తామంటే యాంగిల్ ఏ యొక్క వాల్యూ పైన నీకు ఎదుటి భుజం ఆధారపడింది కాబట్టి ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ యాంగిల్ ఏ, సో ఇట్ ఇండికేట్స్ విత్ స్మాల్ ఏ. ద లెంత్ ఆఫ్ BC is not B, it's not C, it's A. That angle B of opposite side small b, angle C of opposite side small c. Is that clear? Angles ni lines ni మనం ఈ విధంగా గుర్తిస్తాం. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ లో ఉండే ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఏముంటాయి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి దట్ ఈక్వల్స్ టు 180 degrees, 180 డిగ్రీలు. ఓకే, రైట్ రైట్. ఓకే, ఇప్పుడు చూస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాం కదా, అది ఇంటీరియర్ యాంగిల్స్. సో ఏదైనా ఒక బహుభుజికి ఇంటీరియర్ యాంగిల్ ఉంటుంది, ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఉంటుంది దాని శీర్షం వద్ద, బాహ్య కోణం కూడా ఉంటుంది. వాట్ ఇట్ ఈస్ మీన్ బై ఎక్స్టీరియర్ యాంగిల్? బాహ్య కోణం అంటే ఏంటి? ఓకే, బాహ్య కోణం అంటే ఈ బయట ఉన్న కోణం మొత్తం కాదు, ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా, రైట్? ఇఫ్ యూ ఎక్స్టెండ్ ద ఎనీ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆర్ ఎనీ సైడ్ ఆఫ్ ది పాలిగాన్, ఇఫ్ యూ ఎక్స్టెండెడ్, ఓకే, ఐ ఎక్స్టెండింగ్ దిస్ వన్. If I extended this, okay, if I extended this, ఒక శీర్షం వద్ద ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా మరొక భుజంతో చేసే బయటి వైపు ఉన్న కోణాన్ని ఏమంటారంటే బాహ్య కోణం అంటాం. సో దిస్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్, దిస్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్, దిస్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్. యు అబ్జర్వ్, దిస్ ఈస్ ద లైన్. లైన్ పైన రెండు యాంగిల్స్ ఉంటే వాటిని ఏమంటాం మనము? లీనియర్ పేర్ అంటాం. అంటే ఇప్పుడు ఈ లీనియర్ పేర్ యొక్క వాల్యూ ఎంత? 180. ఈ లీనియర్ పేర్ యొక్క వాల్యూ ఎంత? 180. ఈ లీనియర్ పేర్ యొక్క వాల్యూ ఎంత? 180. మొత్తం అంటే లీనియర్ పేర్లో ఇట్స్ ఇన్వాల్వింగ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ అట్ ద సేమ్ టైం 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆల్సో ఇన్వాల్వ్. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఏ ఎక్స్టీరియర్ ప్లస్ యాంగిల్ బి ఎక్స్టీరియర్ ప్లస్ యాంగిల్ సి ఎక్స్టీరియర్
ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ టోటల్ 180 180 180 టోటల్ ఎంత 540 degrees. 3 180లు 720 ఎందుకైతే అంటే 540 degrees అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో వెన్ ఇట్ వాస్ 540 B ప్లస్ యాంగిల్ C ఎంత ఆల్రెడీ we know that 180 degrees ఇంటీరియర్ యాంగిల్స్. దాని అవతల పంపించేస్తే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ 360 degrees. Sum of exterior angles is equal to 360 degrees. Okay, right. So sum of interior angles in a triangle 180 degrees. Sum of exterior angles in a triangle 360 degrees. ఇప్పుడు ఇది 3 భుజాలు ఉంది కాబట్టి దీన్ని ఏమన్నాం? ట్రయాంగిల్ అన్నాం. 4 భుజాలు కనుక ఉంటే whatever it is, ట్రెపీజియం అది ఇదిగా తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే మనకు కావాల్సింది ఏంది? 4 భుజాలు ఉండడం. ఏ బి సి డి. జస్ట్ యూ అబ్జర్వ్, ఇలా ఒక రేఖను గీసా. దట్ ఈస్ కాల్డ్ ఏసీ డయాగ్నల్. అర్థమైంది? అలా ఏసీ అనే డయాగ్నల్ తీసుకుంటే కింద ఒక ట్రయాంగిల్ ఏర్పడింది, పైన ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. కింది ట్రయాంగిల్లో ఉండే కోణము ఇది ఇది ఇది. వీటి యొక్క మొత్తం ఎంత? ఒక ట్రయాంగిల్లో 180 ఉంటాయి. ఇటువైపు ఇది అండ్ ఈ గ్యాప్ అండ్ ఈ గ్యాప్. అటువైపు మొత్తం ఎంత? కాబట్టి మొత్తం ఎంత? 360 degrees. అంటే దాని ఏమంటారు? చతుర్భుజం క్వాడ్రిలేటర్లో ఉండే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉంటుందండి? 360 degrees ఉంటుంది. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ 360 degrees. ద సేమ్ వే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ in any of the polygon, any n-sided polygon, the sum of exterior angles is always 360 degrees only. 360 degrees only. ఓకే, మీరు ఒక్కటి గమనిస్తే ఇందాక 3 భుజాలు ఉన్నప్పుడు ఎన్ని భుజాలు ఉన్నాయి? 3 భుజాలు ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమైనాయి? 180 degrees. 3 భుజాలు అంటే 3 రేఖలు కదా. ఒక్కో రేఖ మీద ఉండే కోణం ఎంత? 180 degrees కదా. ఒక రేఖ మీద ఉండే కోణం, సరళ కోణం 180 degrees. 3 రేఖలు ఉన్నప్పుడు 3 180 ఉండాలి కదా. ఎన్ని 180 ఉన్నాయి? ఒకటే 180 ఉంది, 2 180లు బయటకైనాయి కదా. అంటే ఎప్పుడు కూడా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ వాల్యూ ఎంత ఉంటుందో చెప్తున్నాం? 360 degrees. అది ఎన్ని సైడెడ్ పాలిగాన్ అయినా సరే, ఫర్ ఎనీ ఎన్ సైడెడ్ పాలిగాన్స్, the two sides of straight lines formed with a exterior angles. అంటే బాహ్య కోణాలు ఎప్పుడు కూడా 2 స్ట్రైట్ లైన్స్ తో ఏర్పడతాయి. మిగతా స్ట్రైట్ లైన్స్ అన్ని ఇంటీరియర్ యాంగిల్స్ ఏర్పరుస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? అంటే మనం తీసుకునే ఎన్ సైడెడ్ పాలిగాన్ లో ఎన్ని సైడ్లు, అంటే ఎన్ని సైడ్ల మీద ఉన్న కోణాలు బాహ్య కోణాలు ఏర్పరుస్తాయి? 2. మిగతావన్నీ ఇంటీరియర్ ఏర్పరుస్తాయి. అంటే ఎన్ సైడెడ్ లో ఇంటీరియర్స్ ఏర్పరిచే భుజాల సంఖ్య ఎంత? n-2. సో 3 భుజాలు ఉంటే 3 - 2 × 180, 4 భుజాలు ఉంటే 4 - 2 × 180, n భుజాలు ఉంటే n-2 × 180. దట్ ఈజ్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. Sum of interior angles in a n-sided polygon n-2 × 180. అంతేగా sum of interior angles in a n-sided polygon n-2 × 180. Sum of exterior angles in a n-sided polygon 2 × 180. అంతే కదా. ఆడ తగ్గించిన ఆ 2 ఈడికి వస్తుంది. ఇస్ క్లియర్? రైట్. ఇప్పుడు ఒక రిలేషన్ ఫామ్ చేద్దాం. Sum of interior angles to sum of exterior angles of ratio. Sum of interior angles ఏమైతాయి? n-2 × 180. Sum of exterior angles ఏమవుతాయి?
2 into 180. 180, 180 cancel. What is the ratio? N minus 2 is to 2. N minus 2 is to 2. So this is the most important concept in the polygons question area. నీకు ఏమడుగుతాడు అని అంటే the ratio for the interior angles to exterior angle is 7:2. Then n-sided polygon n is in n-sided polygon interior angle to exterior angle ratio is 7:2. Then what is the n? 9. 7 plus 2 9. ఎందుకు n minus 2 plus 2 n కదా. అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ ని సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ కలిపితే ఏమొస్తుంది నీకు? n వస్తుంది. ఓకే రైట్. రైట్ లెట్స్ సీ. మనకి పాలిగాన్స్ లో ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్సే కాకుండా ఇంకో కొలత ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ డయాగ్నల్. ఓకే కర్ణము అని అంటాం. ఇప్పుడు ఒక చతుర్భుజం ఉంది. చతుర్భుజంలో ఎన్ని భుజాలు ఉంటాయి? 4 భుజాలు ఉంటాయి. ఎన్ని కర్ణాలు ఉంటాయి? 2 కర్ణాలు ఉంటాయి. కర్ణము అనగా వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డయాగ్నల్? కర్ణం అంటే మనం ఏమని మాట్లాడవచ్చు? శీర్షము ఎడికి గీయాలి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కర్ణం? శీర్షం నుండి శీర్షం గీస్తే కర్ణం అవుద్దా? మరి భుజం కూడా ఎందుకు? శీర్షం నుండి శీర్షాన్ని. ఓకే సింపుల్. ఇవ్వబడిన బహుభుజిలోని ఒక శీర్షము నుండి దాని ఎదురుగా ఉన్న ఏ శీర్షానికైనా గీసిన రేఖాఖండాన్ని కర్ణం అంటారు. ఎదురుగా ఉన్న ఏ శీర్షమైనా, పక్క శీర్షం కాదు. అర్థమైంది? మీకు చతుర్భుజంలో కాకుండా వేరే దాంట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ 5 భుజాలు ఉంటే దీన్ని పెంటగాన్ అంటాం. ఓకే పెంటగాన్, పంచభుజి. ఇప్పుడు ఇది ఒక శీర్షం. ఈ శీర్షం నుంచి దాని ఎదురుగా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎదురుగా ఏమున్నాయి? ఇదొక శీర్షం ఉంది, ఇదొక శీర్షం. ఇది ఎదురుగా లేదు, అడ్జసెంట్ ఉంది. ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ బి సి డి ఈ నుంచి ఏ వద్ద నుంచి ఎన్ని కర్ణాలు గీయచ్చు? 2. బి వద్ద నుంచి 2, సి వద్ద నుంచి 2, డి వద్ద నుంచి 2, ఈ వద్ద నుంచి 2. అంటే మొత్తం ఎన్ని గీయచ్చు? 10 గీయచ్చు. నేనేమంటానంటే నేను గీస్తున్న క్రమంలో ఏ వద్ద నుంచి 2 గీసా, సి వద్ద నుంచి 2 గీసా. సి వద్ద నుంచి 2 గీయాలంటే మళ్ళీ దీన్నే గీయాలి కదా కదా. అంటే ఏ వద్ద నుంచి గీసిన దాంట్లో ఒకటి రిపీట్ అయింది సి వద్ద. డి వద్ద నుంచి 2 గీయాలి కదా. డి వద్ద నుంచి గీసిన 2 దాంట్లో ఏకి ఒకటి రిపీట్ అయింది. అంటే ప్రతి దాని నుంచి గీసిన 2 ఒకటి రిపిటేషన్ ఉంది. అంతేనా కాదు? అంటే ప్రతి 2 ఒకటి రిపిటేషన్, ప్రతి 2 ఒకటి రిపిటేషన్. అంటే మొత్తం 10లో డబల్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ డయాగ్నల్స్ వీ కెన్ డ్రా? 5 డయాగ్నల్స్. ఓకే ఇప్పుడు మొత్తం ఎన్ని శీర్షాలు? 5 శీర్షాలు. 5 శీర్షాల్లోంచి ఒక దాని నుంచి మనం గీస్తున్నాం స్టార్టింగ్ పాయింట్. దాని పక్కన లెఫ్ట్ లో ఒకటి ఉంది, రైట్ లో ఒకటి ఉంది, అడ్జసెంట్ వెర్టెక్స్. మనం వీటికి గీయలేము. బాగా జాగ్రత్తగా గమనించండి. 5 శీర్షాలు కదా, నేను దీని నుంచి గీస్తున్నా. దీని లెఫ్ట్ కి అడ్జసెంట్ వెర్టెక్స్ గీస్తామా? గీయం. రైట్ కి అడ్జసెంట్ వెర్టెక్స్ గీస్తామా? ఇక దేనికి గీస్తాము? ఇక్కడ నుంచి దీనికి, ఇక్కడ నుంచి దీనికి మాత్రమే గీస్తాం. అంటే 5 గీయడానికి ఎన్ని వాడుతున్నాం? 2కే గీస్తున్నాం. 5 3 వాడట్లే కదా. అంటే ప్రతి చోట అంతే కదా. ఒక దాని నుంచి గీయాలి, లెఫ్ట్ వాడద్దు, రైట్ వాడద్దు. దాని నుంచి దానికి గీయలేము, లెఫ్ట్కి గీయలేము, రైట్కి గీయలేము. అంటే ఎన్ని శీర్షాలున్నా 3కి తప్ప మిగతా అన్నింటికి గీయచ్చు. అంతే తప్ప దాని నుంచి దానికి, దాని లెఫ్ట్లో ఒకదానికి, రైట్లో ఒకదానికి. అంటే మొత్తం ఎన్ని శీర్షాలు వదిలేస్తున్నాము? 3 శీర్షాలు వదిలేసి మిగతా అన్నింటికి గీస్తున్నాం. అంతే కదా. కాబట్టి
the number of diagonals we can draw from n-sided polygon, that is n minus 3. అలా ఎన్ని శీర్షాలు ఉంటే అన్నిటి నుంచి గీస్తాం, అంతే కదా. 5 శీర్షాలు ఉంటే 5 నుంచి 5 మైనస్ 3 2 చొప్పున గీస్తాం. అలా గీస్తా ఉంటే మనకు రిపిటేషన్ వచ్చింది కాబట్టి బై 2 చేస్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇస్ ఈక్వల్ n into n minus 3/2. The number of diagonals is equal to n into n minus 3/2. ఓకే, గుర్తుంటుంది కదా, అదే సింపుల్. ఇది n sides, sum of interior angle, sum of exterior angle, interior to exterior ratio, number of diagonals. Okay, all the components in one table. For example, అది 3 భుజాలు ఉంటుందని ట్రయాంగిల్ అంట. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ 360 degrees, 1:2, అంతే కదా. 1:2. దర్ ఈస్ ఎ నో డయాగ్నల్స్. త్రిభుజంలో కర్ణాలు ఉండవు. సరే, మరి లంబకోణ త్రిభుజంలో కర్ణం అంటారు అంటే ఆ కర్ణం ఈ కర్ణం కాదు, అది లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజం పేరు, దానికి హైపోటెన్యూస్. అందుకే చూడండి, ఇంగ్లీష్లో వేరే పేరు ఉంటుంది కదా, రైట్. 2 are different. Now 4-sided polygon, it's called quadrilateral చతుర్భుజం. It's a 360 degrees. 4 minus 2 into 180. This is 360 degrees. This is 1:1. The number of diagonals are 2 only. n into n minus 3/2. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి గమనిస్తే, ఏ బహుభుజిలో అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాల మొత్తము సమానంగా ఉంటుంది? క్వాడ్రిలేటరల్ చతుర్భుజంలో. ఏ బహుభుజిలో బాహ్య కోణాల మొత్తము అంతర్కోణాల మొత్తానికి రెట్టింపు ఉంటుంది? ట్రయాంగిల్లో. అందులో మాత్రమే ఉంటుంది. మిగతా అన్నిట్లో కూడా ఎవ్రీ టైం ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఒక ట్రయాంగిల్లో తప్ప. ఓకేనండి. నెక్స్ట్ వన్ 5 పెంటగాన్. 5 అంటే 5 minus 2, 3 into 180 ఎంత? 540. ఇట్స్ ఆల్వేస్ 360. 540 అంటే 5 కాబట్టి 3:2. ఓకే, 5 కాబట్టి 3:2 అవతలకి 3 అవతలకి వేసుకోవాలి. నెక్స్ట్ 5 కాబట్టి 5 minus 3 into 2/2. సారీ, ఇంటూ 5. 5 minus 3 అంటే 2 క్యాన్సల్. ఏంటండి? 5 డయాగ్నల్స్. 6 షడ్భుజి, ఇట్స్ ఏ హెక్సాగాన్. ఓకే, సో 6లోంచి 360 degrees బయటకు వస్తాయి, అంటే 2 180s బయటకు వచ్చినాయి. ఇంకెన్ని 180s ఉంటాయి? 4 180s. 4 18 720. 6 కాబట్టి ద రేషియో 4:2 కెన్ బి రిటన్ యాజ్ 2:1. కెన్ బి రిటన్ యాజ్ 2:1. ఏ బహుభుజి యొక్క అంతర్కోణాల బాహ్య కోణాల నిష్పత్తికి విలోమంగా ఉంటుందో ఆ బహుభుజుల యొక్క జత. అంతర్కోణాల బాహ్య కోణాల నిష్పత్తి 1:2, దానికి విలోమంగా ఉండే నిష్పత్తి 2:1. ఆ జత ఇది త్రిభుజము మరియు షడ్భుజి, ట్రయాంగిల్ అండ్ హెక్సాగాన్. ఓకే, స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్స్ పడతాయి. అంటే ఊరికే బట్టి పట్టుకుంటూ పోవడం కదా, అబ్జర్వేషన్లో క్వశ్చన్స్ పడతాయి. అంతేగాని 1:2కి ఇన్వర్స్లో ఏముంది? 2:1. ఏ బహుభుజుల జత అంతర మరియు బాహ్య కోణాల యొక్క నిష్పత్తికి విలోమంగా ఉంటూ ఉంటాయి? 1:2కి 2:1. ఎక్కడ? త్రిభుజానికి అండ్ షడ్భుజికి, ట్రయాంగిల్కి, హెక్సాగాన్కి. ఆఫ్టర్ దట్, ఇన్ ఏ 6-sided polygon, how many diagonals are formed? 6 minus 3, 3 into 6/2, 2 ముల్లార్, ఇట్స్ ఏ 9. ఓకే, so when 7-sided polygon, this is known as septagon or heptagon. Septa or hepta. 7 అంటే 360 degrees. 7లోంచి 2 బయటకు వెళ్ళిపోతాయి. 5 18 900. సో 7 అంటే ద రేషియో ఈజ్ 5:2. 7 అంటే 7 minus 3, 4 into 7/2, 2 2s
It's a 14 diagonals are there. Next 8, it's a octagon. Octagon in that means 360 degrees ఒకటి బయట ఉంటాయి. సో 8లో 360 2 180 పోతే 6 180s ఉంటాయి. 6 అంటే ఎంత 1080. ఓకే, ఏం లేదు, ఒక్కొక్క 180 పెరుగుతూ వచ్చింది. Now 8లో 2:6, when we cancel this we get 3:1. సో 6లో 8లో 8 - 3 5 × 8/2 2 4 8 20 diagonals ఉంటాయి. There is a 20 diagonals are there. 9-sided polygon, that is called nonagon. 9-sided polygon లో sum of exterior angle is always 360. 360 అంటే 2 180లు పోయినాయి. 9లో 2 పోతే ఇంకెన్ని ఉంటాయి? 7 ఉంటాయి. 7 × 180 ఎంత? 7 × 180 1260. సో 9 అంటే ఇట్స్ 2:2 అంటే 7:2. 9 అంటే 9 - 3 అంటే 6 × 9/2 2 3 6. There are 27 diagonals. There is a 10-sided polygon called decagon. 10-sided polygon, ఏ polygon అయినా exterior angles 360. The remaining all are interior angles. 8 × 360 how much? 40 degrees. Now the ratio is 5:1 or 4:1? 2:8, that is 4:1. So the number of diagonals are 7 × 10/2 2 5 15, that is 35. The number of diagonals are 35. Okay, so n-sided polygon 3 4 5 6 7 8 9 10. The sum of interior angles, sum of exterior angles, ratio to the interior to exterior angles, and number of diagonals in that polygon, n-sided polygon. Okay, right. అర్థమైందా? పాలిగాన్స్, వీటి మీద అప్లికేషన్ క్వశ్చన్స్, వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్గా డీటెయిల్గా మనము ట్రయాంగిల్స్ గురించి మాట్లాడతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ మనము 2 రకాలుగా వర్గీకరిస్తాం. 2 types ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఒకటి యాంగిల్ బేస్డ్, రెండవది సైడ్స్ బేస్డ్. యాంగిల్ బేస్డ్ ఒకటి, సైడ్స్ బేస్డ్ ఒకటి. యాంగిల్ బేస్డ్ 3 types: అక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్. సైడ్స్ బేస్డ్ 3 types ఉంటాయి. ఓకే, ఈక్వలేటరల్, ఐసోస్లెస్ అండ్ స్కేలాన్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం. త్రిభుజంలోని ప్రతి కోణము లెస్ దెన్ 90 degrees ఉంటుంది, ప్రతి కోణం. రైట్ యాంగిల్, త్రిభుజంలోని ఒక కోణం మాత్రమే 90 degrees ఉంటుంది, మిగతా 2 కోణాలు అల్పకోణాలు అయి ఉంటాయి, 90 కంటే తక్కువ ఉంటాయి. అబ్ట్యూస్ యాంగిల్, త్రిభుజంలోని ఒకే ఒక కోణము 90 degrees కంటే ఎక్కువ ఉంటుంది, మిగతా 2 కోణాలు అల్పకోణాలు అయి ఉంటాయి. ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగా ఉంటాయి. ఐసోస్లెస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం, 2 కోణాలు సమానంగా ఉంటాయి, ఆ 2 కోణాలకు ఎదురుగా ఉన్న 2 భుజాలు సమానంగా ఉంటాయి. స్కేలాన్ ట్రయాంగిల్, విషమబాహు త్రిభుజం, ఏ భుజము కూడా ఏ కోణము కూడా మరొక దానికి సమానంగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్కేలాన్ ట్రయాంగిల్ అంటాం, విషమబాహు త్రిభుజం. ఓకే, రైట్. లైన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ఏం లైన్స్ ఉంటాయి భుజాలు కాకుండా, ఇంకేముంటాయి అని చూద్దాం. ఫస్ట్ థింగ్, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏదైనా ఒక భుజము నుండి లంబంగా ఎదుటి శీర్షానికి రేఖని గీస్తే, లంబంగా ఎదుటి శీర్షానికి రేఖని గీస్తే ఆ లంబాన్ని ఏమంటారంటే ఆల్టిట్యూడ్ అంటాం, దాన్నే ఎత్తు అని అంటాం, లంబము లేదా ఎత్తు అని అంటాం. రైట్, అలా ప్రతి భుజం నుండి, ఈ భుజం నుంచి ఇడికి లంబాన్ని గీస్తాం, ఈ భుజం నుంచి ఇడికి లంబాన్ని గీస్తాం. రైట్, ఇది డి, ఇది ఈ,
ఇది ఎఫ్. ఇలా ఆ లంబాలన్నీ కూడా ఒక చోట కలుసుకుంటాయి. అలా కలుసుకున్న ఆ బిందువుని ఏమంటారంటే లంబ కేంద్రము అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్. మనకు ఆర్థో సెంటర్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్, ఎక్కడ ఏర్పడుతుంది అని. ఆర్థో సెంటరు ఇన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్సైడ్ ఉంటుంది. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో అవుట్ సైడ్ ఎందుకు ఉంటుంది? గుడ్, మంచి పాయింట్ అది. ఇది అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా. ఇప్పుడు మనము గనక ఈ భూమి నుంచి మనం ఎత్తుని గీయాలనుకుంటే లంబంగా ఉండాలి, ఎదుటి శీర్షానికి ఉండాలి. మనం ఇక్కడ నుంచి ఏ లంబం గీసినా అది శీర్షం దగ్గరికి పోదు, ఎందుకంటే శీర్షం ఇటు లెఫ్ట్లో ఉంది, నీ భుజం ఇక్కడే అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ భుజాన్ని ఎక్స్టెండ్ చేస్తావు, ఎక్స్టెండ్ చేసి అప్పుడు ఎత్తుని గీస్తావు. ఈ లంబం బయట ఉంది కాబట్టి దీన్ని ఖండించుకోవాలంటే మిగతావి కూడా ఇటు రావాలి, బయటకే రావాలి కదా. కాబట్టి అబ్ట్యూస్ యాంగిల్ యొక్క ఎక్కడ ఉంటుంది? ఆర్థో సెంటర్ అవుట్ సైడే ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏడు ఉంటుంది. లంబము అని అంటే లంబకోణం కదా. రైట్ యాంగిల్ లంబకోణం ఎక్కడ ఉంటుంది? లంబకోణం ఏర్పడిన శీర్షం వద్ద ఉంటుంది. కాబట్టి ఆర్థో సెంటర్ కూడా ఎక్కడ ఉంటుంది? లంబకోణ శీర్షం వద్ద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అది లంబకోణ శీర్షం వద్ద ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్, దిస్ ఈస్ ద ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఇండికేట్స్ విత్ హెచ్. ఓకే, చెప్పటం. లంబం అంటే ఏంది? ఏదైనా ఒక భుజం నుంచి గీసిన 90 డిగ్రీలతో ఎదుటి శీర్షానికి గీయాలి కదా. ఇప్పుడు దీంతో మనము కదా, దీనితో మనము లంబం అంటే ఏది? ఏబిసిలు పెడతాను. ఏబిసి. బీసీకి లంబం ఏది? ఏబి. మనం కొత్తగా గీయాల్సిన అవసరం లే కదా. మరి ఏబికి లంబం ఏది? బీసీ, అంతే కదా. ఇప్పుడు రెండు లంబాలు ఏడగలిసినాయి, రెండు ఈడగలిస్తే మూడు ఈడగలకి వచ్చినట్టు అనే గలవాలి. క్లియర్? రైట్. కాబట్టి ఎక్కడ ఏర్పడుతుంది? లంబకోణ శీర్షం వద్ద ఏర్పడుతుంది లంబకేంద్రం. ట్రయాంగిల్ ఏబిసిలో ఏదైనా భుజం యొక్క మధ్య బిందువు నుండి ఎదుటి శీర్షానికి గనక రేఖను గీస్తే ఏడి, దాన్ని ఏమంటారంటే మీడియన్ అని అంటాం. మీడియన్, మధ్యగత రేఖ. మీడియన్ మధ్యగత రేఖ అంటే ఎదుటి శీర్షము నుండి త్రిభుజ భుజం యొక్క మధ్య బిందువుకి గీసిన రేఖ ఏడిని మధ్యగత రేఖ అని అంటారు. రైట్. అలా ప్రతి భుజం యొక్క మధ్య బిందువు నుండి మనము మీడియన్స్ గీసాం. ఆల్ 3 మీడియన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్. ఈ మీడియన్స్ అన్నీ కలుసుకునే ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే సెంట్రాయిడ్ అంటాం, గురుత్వ కేంద్రం. ఇట్స్ ఇండికేట్ విత్ జి. ఓకే, జి గురుత్వ కేంద్రం. సో సెంట్రాయిడ్ ఏ త్రిభుజంలో అయినా సరే లోపలనే ఉంటుంది, బయటకు రాదు. అదే, ఎందుకంటే భుజం యొక్క మధ్యలోంచి పోవాలి కదా. మధ్యలోంచి పోవాలంటే ఖచ్చితంగా భుజం యొక్క మధ్యలో అనేది త్రిభుజం యొక్క మధ్యలో ఉంటుంది, లోపలికి వెళ్తాయి కదా, లోపల నుంచే వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఏమవుద్ది అంటే భుజం యొక్క మధ్య బిందువు నుంచి గీస్తున్న రేఖ కాబట్టి ఆ సెంట్రాయిడ్ అంతా కూడా లోపలి లొకేట్ అయి ఉంటుంది. ఇన్ ఎనీ ఆఫ్ ది టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ద సెంట్రాయిడ్ లొకేట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఓన్లీ. దానికి లొకేషన్స్ ఏమి ఉండవు. ఆయన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సెంట్రాయిడ్ జి అన్నది ప్రతి మీడియన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. శీర్షము నుండి 2:1, భుజం నుంచి కాదు.
పై ముక్క 2 ఉంటే కింది ముక్క 1 ఉంటుంది. ఇప్పుడు ఇందులో 2:1 ఎటువైపు ఉంటుందండి? ఈ వైపా బి వైపా? బి వైపు 2 యూనిట్లు ఉంటే ఇటువైపు 1 యూనిట్. ఇందులో ఇటువైపు 2 యూనిట్లు ఉంటే ఇటువైపు 1 యూనిట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్, సింపుల్. రైట్. ఇప్పుడు ఏం రాస్తారంటే గురుత్వ కేంద్రము మధ్యగత రేఖని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి గురుత్వ కేంద్రాన్ని త్రిదాకరణ బిందువు అంటారు. గురుత్వ కేంద్రం త్రిదాకరణ బిందువు అంటారు. సెంట్రాయిడ్ కెన్ డివైడ్ ద మీడియన్. సెంట్రాయిడ్ కెన్ డివైడ్ ద మీడియన్ ఇన్ 2:1 రేషియో. ఇన్ 2:1 రేషియో. So centroid is called trisection point. Centroid is called trisection point. Centroid is called trisection point. త్రిదాకరణ బిందువు. ఓకే, 3 అంటే ఏంటండి? 3 ముక్కలు చేస్తుంది, అంతే, సింపుల్. రైట్. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనిస్తే ఇందులో ఏబి, బిసి, సిఏ అనేటి 3 భుజాలు, ఏడి, బిఈ, సిఎఫ్ అనేటి 3 మధ్యగత రేఖలు. భుజాలకి మధ్యగత రేఖలకి మధ్య సంబంధం ఏంటి అని అంటే భుజాల యొక్క వర్గాల మొత్తానికి 3 రెట్లు మధ్యగత రేఖల వర్గాల మొత్తం యొక్క 4 రెట్లకి సమానం. భుజాల యొక్క వర్గాల మొత్తానికి 3 రెట్లు, మధ్యగత రేఖల వర్గాల మొత్తానికి 4 రెట్లు సమానంగా ఉంటాయి. అంటే 3 times ఆఫ్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 4 times ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. ఓకే, అంటే క్వశ్చన్ ఇంకో రకంగా ఏమని అడగొచ్చు అని అంటే భుజాల వర్గాల మొత్తానికి మధ్యగత రేఖల వర్గాల మొత్తానికి మధ్య గల నిష్పత్తి ఎంత? భుజాల యొక్క వర్గాల మొత్తానికి మధ్యగత రేఖల యొక్క వర్గాల మొత్తానికి మధ్య రేషియో ఎంత? 4:3, నాట్ 3:4. 4:3. ఇస్ క్లియర్? రైట్ డౌన్. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇన్ ఆల్టిట్యూడ్ అదే విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద సైడ్ అండ్ ఎక్స్టెండెడ్ అప్ టు ద వెర్టెక్స్. భుజానికి లంబంగా ఉంటూ ఎదురు శీర్షం వరకు ఉంటుంది. మధ్యగత రేఖ ఎలా ఉంటుంది? భుజం యొక్క మధ్యలో ఉంటూ శీర్షం వరకు ఉంటుంది. అంటే ఏది కామన్ పాయింట్ ఇక్కడ? శీర్షం వరకు ఉండడం కామన్ పాయింట్. లంబంగా ఉండడం అనేది డిఫరెంట్ పాయింట్, మధ్యలో ఉండడం అనేది డిఫరెంట్ పాయింట్. కానీ రెండూ కూడా వెర్టెక్స్ దగ్గరికి వెళ్ళడం అనేది కామన్ పాయింట్. నేను వెర్టెక్స్ దగ్గరికి వెళ్ళడం అనే కామన్ పాయింట్ తీసి పక్కన పెట్టి ఏం చేస్తా, మధ్యలో అంటే భుజం యొక్క మధ్యలో లంబానికి గీస్తా. ఎటన్నా పోనీ, అరే దీన్ని ఏమంటారు? భుజం యొక్క లంబ సమద్విఖండన రేఖ అంటాం. లంబం అంటేనేమో శీర్షం మీదికి పోవాలి, మధ్యగత రేఖ అంటేనేమో మిడిల్ పాయింట్ మీద ఉండాలి. నేనేం చేస్తా, 2 పాయింట్ని తీసుకొని లంబంగా తీసుకుంటూ మధ్య బిందువు వద్ద తీసుకుంటూ ఒక రేఖని గీస్తే అది శీర్షం వద్దకు పోదా అని నాకు అనవసరం. కానీ నేను ఏం గీస్తున్నా? లంబ సమద్విఖండన రేఖల్ని గీస్తున్నా. ఏం గీస్తున్నా అండి? లంబ సమద్విఖండన రేఖల్ని గీస్తున్నా. ఇలా నేను లంబ సమద్విఖండన రేఖల్ని కనుక గీస్తే ఆ 3 రేఖలు కూడా ఒక చోట కలుసుకుంటాయి మళ్ళీ. ఓకే, సో వాటిని ఏమంటాం మనం ఇప్పుడు? పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే, అంటే ఇవేంటి ఇప్పుడు? పర్పెండిక్యులర్ బైసెక్టర్స్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక చోట కలుసుకుంటాయి ఓ వద్ద. ఓకే, నేనేం చేస్తానంటే ఓ వద్ద కలుసుకున్నప్పుడు ఆలోచిస్తే ఓని కేంద్రంగా చేసుకొని శీర్షాల వద్ద నుంచి ఒక వృత్తాన్ని గీశాను. పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ ఓని కేంద్రంగా తీసుకొని త్రిభుజ శీర్షాల గుండా వెళ్ళే విధంగా ఒక వృత్తాన్ని గీసా.
ఈ వృత్తాన్ని ఏమంటారంటే పరివృత్తము అని అంట. దిస్ ఈజ్ నౌన్ యాజ్ సర్కమ్ సర్కిల్. సర్కమ్ సర్కిల్. సో వాట్ ఈస్ ద సర్కమ్ సర్కిల్? సర్కమ్ సర్కిల్ అంటే త్రిభుజ శీర్షాల గుండా ప్రయాణించే వృత్తాన్ని సర్కమ్ సర్కిల్ అంటారు. సర్కమ్ సర్కిల్ యొక్క సెంటర్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? యాంగిల్ బైసెక్ట్, అది పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వద్ద లొకేట్ అయి ఉంటుంది. అర్థమైందండి? సర్కమ్ సర్కిల్ అంటే విచ్ ఈస్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆల్ ద 3 వెర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా ప్రయాణించే వృత్తాన్ని పరివృత్తము అని అంట. పరివృత్తము ఉన్నప్పుడు వృత్త కేంద్రం ఉండాలి కదా. వృత్త కేంద్రం ఎక్కడ ఉంటుంది అని అంటే వాటి ఒక యాంగిల్ బైసెక్టార్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ వద్ద ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి గమనిస్తే, ఇప్పుడు వృత్త కేంద్రము నుండి వృత్తం మీదికి, వృత్త కేంద్రం నుండి వృత్తం మీదకు గీసిన రేఖను ఏమంటాం మనం? వృత్తము కేంద్రము నుండి వృత్తం మీదికి గీసిన లైన్ని ఏమంటాం? వ్యాసార్థం అంటాం, అంతే కదా. వృత్త కేంద్రము నుండి వృత్తం మీదికి గీసిన దాన్ని రేడియస్ అంటాం. ఇదే కదా రేడియస్. ఇది కూడా రేడియసే, ఇది కూడా రేడియసే కదా, ఇది కూడా రేడియసే కదా. అర్థమైందా? 3 రేడియస్లు ఎట్లుంటాయి? సేమ్ ఉంటాయి కదా. ఎటువైపు చూసినా రేడియస్ సేమ్. అంటే ఆ పరివృత్త కేంద్రము శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది. ఎడికల్ సమాన దూరంలో ఉంటుంది, శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది. నీకు పాయింట్ ఏమని ఇస్తారంటే, క్రింది వాటిలో ఏ కేంద్రము త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది అంటాడు. త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో ఉండే కేంద్రము పరివృత్త కేంద్రం. అది 4 ఆప్షన్లు ఇస్తారు. లంబ కేంద్రమా, వృత్త కేంద్రమా, పరివృత్త కేంద్రమా, అంతర్వృత్త కేంద్రమా, 4 ఆప్షన్లు ఇస్తారు. క్రింది వాటిలో ఏది త్రిభుజ శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది? ఏముంటుంది? శీర్షాల నుండి సమాన దూరంలో ఉండేది పరివృత్త కేంద్రం. ఇస్ అ క్లియర్? పరివృత్త కేంద్రం. రైట్. ఇది పరివృత్తం, సర్కమ్ సెంటర్. లొకేషన్ ఆఫ్ సర్కమ్ సెంటర్. లొకేషన్ ఆఫ్ సర్కమ్ సెంటర్ ఏదైనా ఉంటుందా? ఓకే, చూద్దాం. ఇప్పుడు నార్మల్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా ఇది. ఏడుంది సర్కమ్ సెంటరు? లోపల ఉంది. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గీస్తా. ఇప్పుడు ఇది భూమి. భూమి యొక్క మధ్య బిందువు నుండి ఓకే ఒక లంబాన్ని గీస్తే, గీసిందా? ఇది ఇంకో భుజం, ఇది మధ్య బిందువు. ఈడికేలి లంబాన్ని గీస్తే ఇది కర్ణం, ఇది మధ్య బిందువు. ఈడికేలి లంబాన్ని గీస్తే 3 బిందువులు ఎలా కలుసుకున్నాయండి? ఈడ కలుసుకుని స్టార్టింగ్ పాయింట్లో కలుసుకున్నట్టే కదా. వీళ్ళిద్దరు కలిసి మీటికి వచ్చింది ఏమే తప్ప, మనం ఎలవడానికి మన ఇంటికి కూడా తప్ప మనం ఇవ్వగలవాళ్ళం కదండి. ఈ 2 లంబాలు ఇగో కర్ణం యొక్క మధ్య బిందువుకి వచ్చి కలిసినాయి. అంటే పరివృత్త కేంద్రము లంబకోణ త్రిభుజంలో ఎక్కడ ఏర్పడుతుంది? కర్ణము యొక్క మధ్య బిందువు వద్ద ఏర్పడుతుంది. అర్థం కదా? ఎక్కడ ఏర్పడింది? సో పరివృత్త కేంద్రం ఎక్కడ ఏర్పడింది? కర్ణము యొక్క మధ్య బిందువు వద్ద ఏర్పడింది. ఇది క్లియర్? ఇప్పుడు నేను అబ్ట్యూస్ యాంగిల్ గీస్తాను. ఓకే, ఇప్పుడు ఈ భుజం యొక్క మధ్య బిందువు ఇది. లంబాన్ని గీస్తే ఇట్లా పైకి ఉంది. ఈ భుజం యొక్క మధ్య బిందువు ఇది. లంబాన్ని గీస్తే ఇది ఇట్లా పోద్ది. ఇవి 2 బయట కలుసుకున్నప్పుడు వీడు మాత్రం లోపల ఎందుకు కలుసుకుంటాడు? కలుసుకోడు కదా. కాబట్టి ఇది లంబము, ఇటు గీసిన లంబమే, ఇటు గీసిన లంబమే. మధ్య బిందువు ఏడొస్తుంది, ఇటు వస్తుంది అనుకో ఆల్మోస్ట్. ఓకే, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సారీ, ఇటైనా లంబమే, అటైనా లంబమే. లంబాలు అన్ని ఎడ కలుసుకున్నాయి? బయట కలుసుకుని. మీరు ఇందాక ఒకటి ఆల్రెడీ అధిక కోణ త్రిభుజంలో
ఒక పాయింట్ బయట వచ్చింది. ఏందా పాయింట్? లంబ కేంద్రం, ఆర్థో సెంటర్ కదా. ఎటువైపు వచ్చింది? ఇటువైపు వచ్చింది, అవుట్ సైడ్ లెఫ్ట్లో వచ్చింది కదా. అధిక కోణం యొక్క శీర్షం వైపు వచ్చింది. ఇది ఎక్కడ వస్తుంది? అధిక కోణ శీర్షానికి ఎదురుగా వస్తుంది. అధిక కోణ శీర్షానికి వెనకాల వైపు ఏర్పడుతుంది లంబ కేంద్రం, దానికి ఆపోజిట్లో పరివృత్త కేంద్రం ఏర్పడుతుంది. అవి రెండు బయటి వైపుకి. అర్థమైందండి ఏం చెప్పిన? అర్థమైంది మీకు? ఈ శీర్షానికి లెఫ్ట్లో ఎడమ వైపున లంబ కేంద్రం ఏర్పడితే, ఈ శీర్షానికి సేమ్ లొకేషన్లో కుడివైపున పరివృత్త కేంద్రం ఏర్పడుతుంది బయటి వైపు. రైట్. అధిక కోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. ఓకే రైట్. లొకేషన్స్ ఆఫ్ సర్కమ్ సెంటర్. ఓకే రైట్. ఇలా మనం సర్కమ్ సెంటర్ ఆధారంగా సర్కమ్ రేడియస్ గీస్తే, ద సర్కమ్ రేడియస్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ బై √3, ద సర్కమ్ రేడియస్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హాఫ్ ఆఫ్ ది హైపోటెనిస్, ద సర్కమ్ రేడియస్ ఇన్ ఎనీ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC by √A plus B minus C ఇంటూ A minus B plus C ఇంటూ B plus C minus A. అంటే ఒక్కొక్కసారి ఒక్కో దాన్ని తీసేసుకుంటూ రావాలి. దిస్ ఈస్ ద పాయింట్స్ రిగార్డింగ్ సర్కమ్ రేడియస్. ఓకే, సర్కమ్ రేడియస్ గురించి క్వశ్చన్ పడితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి పడుతుంది, లేదంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించి పడుతుంది. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం మనం. దిస్ ట్రయాంగిల్ ఏబిసి. ఎంతసేపు భుజాల గురించేనా పాపం కదా. భుజం నుంచి లంబాన్ని గీసినావు, ఆల్టిట్యూడ్ అన్నావు. భుజం యొక్క మధ్య బిందువుని శీర్షానికి గీత గీసినావు, దాన్ని మీడియన్ అన్నావు.
భుజం యొక్క మధ్య బిందు నుంచి లంబాన్ని గీసిన పర్పెండిక్యులర్ బైసెక్టార్ అన్నావు. ఎంతసేపు భుజం గురించి మాట్లాడతావా? నేను ఒకసారి కోణం గురించి కూడా మాట్లాడతా. యాంగిల్ బి, యాంగిల్ ఏ, యాంగిల్ సి, కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ. ఓకే, కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ, కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ. ఇలా ఏదైనా ఒక త్రిభుజం యొక్క అంతర్కోణాల యొక్క సమద్విఖండన రేఖల్ని గీస్తే అంతర్కోణ సమద్విఖండన రేఖలు ఒక చోట కలుసుకుంటాయి. సేమ్ ఏవి గీస్తే అవి కలుసుకుంటాయి. ఓకే, కలుసుకుంటాయి. కలుసుకున్న దాన్ని ఆధారంగా చేసుకున్న బిందువు నుంచి ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము ఖచ్చితంగా త్రిభుజ భుజాల్ని తాకుతూ వెళ్తుంది. ఆ వృత్తం దేని గుండా వెళ్తుంది? త్రిభుజ భుజాల్ని తాకుతూ వెళ్తుంది. బాగా గుర్తుపెట్టుకో. శీర్షాల్ని తాకుతూ వెళ్ళే వృత్తం ఏంటి? పరివృత్తము. త్రిభుజ భుజాల్ని తాకుతూ వెళ్ళే వృత్తము త్రిభుజము లోపల ఉంది కదా, కాబట్టి దీన్ని ఇన్ సర్కిల్ అంటాం, అంతర్వృత్తం. ఏమంటారండి? ఇన్ సర్కిల్, అంతర్వృత్తం అంటారు. భుజాల్ని తాకుతూ వెళ్తుంది కాబట్టి ఇది రేడియస్ కదా, ఇది రేడియస్ కదా, ఇది రేడియసే కదా. అంటే రేడియస్ ఏంటి? భుజాల వైపు ఉన్న దూరం. అన్ని భుజాల వైపు సేమ్ దూరంలో ఉంది కదా, కాబట్టి ఇది ఈ వృత్త కేంద్రం ఏదైతే ఉందో, ఓకే, ఇన్ సెంటర్ ఐ అందా. ఇన్ సెంటర్ ఐ అనేది భుజాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. శీర్షాల నుంచి సమాన దూరంలో ఉండేది శీర్షాల నుంచి పరివృత్తం. భుజాల నుంచి సమాన దూరంలో ఉండేది అంతర్వృత్తం. ఓకే, ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈచ్ వెర్టెక్స్ ఆఫ్ ది ట్రయాంగిల్, ఓకే, దట్ ఈస్ సర్కమ్ సెంటర్, విచ్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. దట్ సెంటర్ ఈజ్ ఇన్ సెంటర్. అర్థమైందా? ఇన్ సెంటర్. దాని పేరే ఇన్ సెంటర్ కాబట్టి దేనిలైనా సరే ఇన్లోనే ఉంటుంది, లోపలనే ఉంటుంది. రైట్, ప్రతి త్రిభుజంలో ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్ సెంటర్ యొక్క రేడియస్ రాద్దాం. రేడియస్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. ఇందాకే మీకు ఒక విషయం చెప్పాం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించి. ఇదే గీత మీడియన్, ఇదే గీత పర్పెండిక్యులర్, ఇదే గీత యాంగిల్ బైసెక్టర్, ఇదే గీత పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇది మీడియనే కదా. ఇప్పుడు ఇదే ఇన్ సెంటర్, ఇదే సర్కమ్ సెంటర్, ఇదే ఆర్థో సెంటర్, ఇదే సెంట్రాయిడ్ కదా. సెంట్రాయిడ్ ఏం చేస్తుంది? ఈ మీడియన్ని 2:1లో డివైడ్ చేస్తుంది. మీడియన్ ఏమన్నాం మనము? హైట్ అన్నాం. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? √3/2a. అంటే ఈ మొత్తం గీత √3/2a. నీకు కావాల్సిన రేడియస్ కింది వైపు కదా. ఎన్ని భాగాలు ఇది? 1 భాగం. ఎందులో? 3 ఒక వంతు. √3 ఎక్కం √3. అంటే ఏమైంది ఇక్కడ? a/2√3. a/2√3. ఓకే, మీకు గుర్తుందా? ఇది ఇన్ రేడియస్, ఇది సర్కమ్ రేడియస్. ఇన్ రేడియస్ ఇన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ a/2√3, సర్కమ్ రేడియస్ a/√3. when we take the ratio for the both, it is 1:2. 1:2. అంటే ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అంతర్వ్యాసార్థము మరియు పరివృత్త వ్యాసార్థాల యొక్క నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? 1:2లో ఉంటుంది. క్వశ్చన్ పడుతుంది ఎప్పుడు కూడా, కంపారిజన్ వేలో క్వశ్చన్ ఉంటుంది. ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో అంతర్వృత్త వ్యాసార్థానికి బాహ్య వృత్తానికి పరివృత్త వ్యాసార్థానికి మధ్య గల నిష్పత్తి 1:2. లేదంటే ఒక సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యానికి దాని శీర్షాల్ని తాకుతూ గీసిన పరివృత్త వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి. రేడియస్లు 1:2లో ఉంటాయి, వైశాల్యం ఎట్లుంటాయి? స్క్వేర్లో ఉంటాయి. 1:4లో ఉంటాయి. అంతేనా కాదండి? క్లియరా? అంతర్వృత్త వ్యాసార్థానికి పరివృత్త వ్యాసార్థానికి మధ్యలో నిష్పత్తి 1:2. అంతర్వృత్త వైశాల్యానికి పరివృత్త వైశాల్యానికి మధ్య గల నిష్పత్తి 1:4. ద ఏరియా ఆఫ్ ఇన్ సెంటర్ టు ద ఏరియా ఆఫ్ సర్కమ్ సెంటర్ ఈజ్ 1:4. ఓకే, ఇంకా అయిపోలే. అంతర్వృత్తానికో పరిధి ఉంటుంది కదా, పరిధి.
డూ యు నో ద పరిధి? చుట్టుకొలత. పరివృత్తానికి కూడా పరిధి ఉంటుంది కదా, మరి పరిధుల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? వ్యాసార్థాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో ఆ వృత్తాల పరిధుల నిష్పత్తి అదే విధంగా ఉంటుంది. కాబట్టి ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది ఇన్సెంటర్ టు ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కం సర్కిల్ రేషియో షుడ్ బి 1:2. అంతేగా, 1:2, రైట్? 3 పాయింట్స్ రాసుకోండి, ఉన్నాయి కదా. జామెట్రీలో మార్కులు ఇచ్చేటిది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఇవి రెండే. ఓకే, ఈ రెండింటి మీదనే మనకు జామెట్రీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇన్సెంటర్ రేడియస్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ ఏరియా బై సెమీ పెరిమీటర్. ఏరియా బై సెమీ పెరిమీటర్. ఏరియా బై సెమీ పెరిమీటర్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ ఫార్ములాని అప్లై చేస్తే ఏమవుతుందంటే ఏబి ప్లస్ బీసీ మైనస్ సిఏ. సిఏ అంటే ఏంటిది? సిఏ ఈజ్ ఏ ఆల్వేస్ కర్ణం, హైపోటెనస్ అండి, బై 2. ఓకే, ఏబి ప్లస్ బీసీ మైనస్ సిఏ బై 2. సిఏ ఈజ్ నథింగ్ బట్ కర్ణము, హైపోటెనస్. ఏరియా బై సెమీ పెరిమీటర్. ఇది ఇన్సెంటర్ యొక్క రేడియస్, సర్కం సెంటర్ యొక్క రేడియస్. ఓకే, రైట్. ఇది ఏదో కేంద్రం ఉంటుంది కాబట్టి ఆ కేంద్రము ఏమవుద్ది? నవబిందువు యొక్క కేంద్రం అవుద్ది, రైట్. దీన్ని నవబిందు వృత్తము అని అంట. నవబిందు వృత్తములో మొత్తము 9 బిందువులు ఉంటాయి, 9 పాయింట్స్. 3 ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్. 3 ఏంటి అవి? మిడ్ పాయింట్స్ ఆఫ్ ది సైడ్స్. 3 ఆర్ ఫీట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్. ఫీట్ ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్. 3 ఆర్ ఫ్రమ్ ఆర్థో సెంటర్ టు ద వెర్టెక్స్ మిడిల్ పాయింట్. టు ద వెర్టెక్స్ మిడిల్ పాయింట్. లంబ కేంద్రం నుంచి శీర్షం వైపుకున్న లంబములో మధ్య బిందువు, లంబము యొక్క పాద బిందువు, త్రిభుజం యొక్క మధ్య బిందువు. ఈ 9 బిందువుల గుండా గీసిన వృత్తాన్ని ఏమంటారంటే 9 పాయింట్ సర్కిల్ అంటాం. విచ్ సర్కిల్ ఇట్ ఈస్? 9 పాయింట్ సర్కిల్. 9 పాయింట్ సర్కిల్. ఓకే, మరి ఈ 9 పాయింట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది అని చూస్తే ద రేడియస్ ఆఫ్ 9 పాయింట్ సర్కిల్ ఈజ్ సర్కం రేడియస్ లో సగం ఉంటుంది. సర్కం రేడియస్ లో సగం ఉంటుంది. ఓకే, రైట్. సర్కం రేడియస్ లో సగం ఉంటుంది. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండి, యూలార్స్ లైన్. యూలార్స్ లైన్. యూలార్స్ లైన్. Radius of 9 center is equal to r by 2, circumference by 2. Okay, Euler's line. Euler's line. ఏంటి యూలార్స్ లైన్ అంటే? మనం ట్రయాంగిల్ ఇవన్నీ గీసాం కదా, ఏమేం గీసాం? ఒక ఆర్థో సెంటర్ గీసినాం, ఒక సెంట్రాయిడ్ గీసినాం, ఒక సర్కం సెంటర్ గీసినాం, ఒక 9 పాయింట్ సర్కిల్ గీసినాం, 9 పాయింట్ సర్కిల్ గీసినాం. ఇలా ఇన్ని బిందువులు గుర్తించాం కదా. ఇన్ని బిందువుల్లో ఒక ఆర్థో సెంటర్ నుంచి, ఒక సర్కం సెంటర్, ఒక సెంట్రాయిడ్ నుంచి, ఒక ఆల్టిట్యూడ్ల యొక్క సెంటరు హెచ్, దీని ఏమంటాం? ఆర్థో సెంటర్ నుంచి, ఒక 9 పాయింట్ సెంటర్ నుంచి, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఒక లైన్ గీస్తే ఇవన్నీ ఒక సరళ రేఖ మీద ఉంటాయి. అర్థమైందండి?
ఏదైనా ఒక సర్కిల్లో ఒక ఆర్థో సెంటర్ని, ఒక సెంట్రాయిడ్ని, ఒక 9 పాయింట్ సెంటర్ని, ఒక ఓని సర్కమ్ సెంటర్ని కనుక గుర్తిస్తే ఈ 4 కూడా ఒక లైన్ మీద, ఒక సరళ రేఖ మీద ఉంటాయి. ఆ సరళ రేఖనే యూలార్స్ లైన్ అంటాం. అవి ఎట్లుంటాయో ఒకసారి చూద్దాం. ఓ జి ఎన్ హెచ్, ఓజి ఎన్హెచ్గా ఉంటాయి. ఓకేనా? ఓజి ఎన్హెచ్. వీటి మధ్య సంబంధం ఏంటంటే ఓ నుంచి ఎన్ వరకు ఎంతైతే దూరం ఉంటుందో ఎన్ నుంచి హెచ్ వరకు అంతే దూరం ఉంటుంది. అంటే ఓ నుంచి హెచ్ వరకు ఉన్న లైన్ ఎన్ ఏమవుతుంది? మిడ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఈ జిఎన్ ఉంది కదా, ఓకే, జిఎన్కి సంబంధం ఏంటంటే ఓజీలో సగం ఉంటుంది. అర్థమైందండి? జిఎన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ఓజీ. రైట్ డౌన్ యూలార్ లైన్, యూలార్ లైన్ which is the line passing through the O G N H. తెలుసుగా? ఓ అంటే సర్కమ్ సెంటర్, జి అంటే సెంట్రాయిడ్, ఎన్ అంటే 9 పాయింట్ సెంటర్, హెచ్ అంటే ఆర్థో సెంటర్. ఓకే, ఓజీ ఎన్హెచ్ లా పాసింగ్ త్రూ ద లైన్ ఫ్రమ్ ఓజీ ఎన్హెచ్ ఈజ్ కాల్డ్ యూలార్స్ లైన్, ఆర్థో సెంటర్. హెచ్ ఈజ్ ఆర్థో సెంటర్. ఓకే, రైట్. పరివృత్త కేంద్రము, గురుత్వ కేంద్రము, నవబిందు కేంద్రము, లంబ కేంద్రముల గుండా. పరివృత్త కేంద్రము, గురుత్వ కేంద్రము, నవబిందు కేంద్రము, లంబ కేంద్రము గుండా వెళ్ళే రేఖని యూలార్ రేఖ అంటారు. దీన్ని ఆయిలర్ రేఖ అంటారు. చూసి ఎప్పుడైనా ఆయిలర్ రేఖ అనేది అదే ఇది. పాపం యూలర్ని కాస్త ఆయిలర్ వేసినాం మనం. ఓకే, రైట్. ఇప్పుడు రిలేషన్ బిట్వీన్ హియర్ ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎన్. నెక్స్ట్ ఓజీ ఈజ్ ఈక్వల్ టు 2GN. నెక్స్ట్ హెచ్జి ఈజ్ ఈక్వల్ టు 2OG. హెచ్జి ఈజ్ ఈక్వల్ టు 2OG. These are the important centers and lines in a triangle. ఓకే, ట్రయాంగిల్ లోపల ఏమేమి ఉంటాయి? మీడియన్స్ ఉంటాయి. మీడియన్స్ యొక్క మిలిత బిందువుని సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రం అంటాం. గురుత్వ కేంద్రము ప్రతి మీడియన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. నెక్స్ట్ లంబాలు. లంబం అంటే ఏదైనా ఒక భుజము నుండి 90 డిగ్రీల కోణంలో ఎదుటి శీర్షానికి గీసిన రేఖని లంబము, ఉన్నతి, ఎత్తు అని అంటాం. ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ ఆల్టిట్యూడ్. ద ఆల్టిట్యూడ్ ఆఫ్ concentric point is called orthocenter, indicates with H. Okay, the H locates in right angle triangle at right angle vertex. The H locates in acute angle triangle in inside, in obtuse angle triangle in outside. Okay, next one, which is the line perpendicular bisector to the sides. Which is the line drawn the perpendicular bisectors to the sides. భుజాలకు గీసిన లంబ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువుని పరివృత్త కేంద్రము అని అంటాం. ఓకే, which is the concentric point of perpendicular bisector lines of the sides is called circumcenter. For using the circumcenter, if I draw a circle, that circle always passing through all the 3 vertex of the triangle. పరివృత్త కేంద్రాన్ని ఆధారంగా గీసుకొని ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము ఖచ్చితంగా ఆ త్రిభుజం యొక్క 3 శీర్షాల గుండా ప్రయాణిస్తుంది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది?
శీర్షాల గుండా వెళ్తుంది కాబట్టి శీర్షాల నుండి వృత్త కేంద్రము సమాన దూరంలో ఉంటుంది. పరివృత్త కేంద్రము శీర్షాల నుండి సమాన దూరంలో ఉంటుంది. నెక్స్ట్ యాంగిల్ బైసెక్టార్ లైన్స్. ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టార్ లైన్స్ ఆఫ్ కాన్సెంట్రిక్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఇన్సెంటర్ ఐ. ఇన్సెంటర్ ని ఆధారంగా గీసుకొని ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము త్రిభుజ భుజాల్ని తాకుతూ వెళ్తుంది. ద ఇన్ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ టచ్ ఈచ్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దట్ సైడ్స్. భుజాల నుంచి సమాన దూరములో ఉన్న వృత్త కేంద్రం ఏది అని అంటే ఇన్సెంటర్. ఓకే రైట్. ఇన్సెంటర్ ఏమో అన్నిటికీ లోపలే ఉంటుంది. దట్ ఇన్సెంటర్ ఆఫ్ ది అంటే ఇన్సెంటర్ రేడియస్ ఆఫ్ ది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ a/2√3. సర్కమ్ రేడియస్ ఈజ్ a/√3. The area of the circle of the incenter radius is area by semi of the perimeter. Okay. అది సర్కమ్ సెంటర్ రేడియస్ ఏమో ఎక్కడ ఏర్పడుతుంది? సర్కమ్ సెంటర్ యొక్క రేడియస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణం యొక్క మధ్య బిందువు వద్ద ఏర్పడుతుంది. ఓకే. కాబట్టి దాని యొక్క రేడియస్ ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అవుతుంది. రైట్. ఇక నవ బిందువు 9-point circle. The 9-point circle, which is the circle passing through the given 9 points, which are 3 midpoints of the sides, which are 3 feet of the altitudes, which are 3 midpoints of the orthocenter to the vertex. ఆ 9 points నుంచి వెళ్ళే వృత్తాన్ని నవబిందు వృత్తము అని అంటాం. నవబిందువు యొక్క వృత్తము ద్వారా గీసిన వృత్తం యొక్క వ్యాసార్థం అన్నది సర్కమ్ రేడియస్ లో సగం ఉంటుంది. ఓకే. ఇలా O నుంచి, ఇలా G నుంచి, ఇలా N నుంచి, ఇలా H నుంచి ఈ 4 బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖని యూలార్స్ లైన్ అంటాం. యూలార్స్ లైన్ లైక్ దిస్. ఓకే. ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రయాంగిల్ అండ్ ఇట్స్ లైన్స్ అండ్ ఇట్స్ సెంటర్స్. ఓకే. బ్రేక్ తర్వాత మళ్ళీ మిగతా చూద్దాం. రైట్.